హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంత బిజీగా ఉన్నా వీటి కోసం 10 నిమిషాలు కేటాయించండి. ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తయారు చేసుకుంటారండి. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కాఫీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు. ప్రతిరోజు 5 నిమిషాలు అద్దంలో చూసుకున్నవ్వండి. ఇది విచిత్రంగా అనిపించినా మీలో పాజిటివిటీని పెంచుతుంది. మీరు మళ్ళీ హీల్ అవడంలో ఇది సహాయపడుతుంది. రోజులో 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనశ్శాంతిని కూడా ఇస్తుంది, హాయిగా అనిపిస్తుంది. 10 నిమిషాలు మంచి పుస్తకాన్ని చదవండి. ఇది మీ అభివృద్ధికి తోడ్పడుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ నవ్వు గురించి, మీ స్మైల్ గురించి లేదా మంచి లక్షణాల గురించి మీరే మీకు చెప్పుకోండి. అది మీలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది, కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. మీరు ఇష్టపడే వారిలో కొద్దిసేపు మాట్లాడండి. వారితో గడిపే సమయం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది, మనసు తేలికపడుతుంది. కాసేపు ఒంటరిగా సమయాన్ని గడపండి. ప్రశాంతమైన చోట కూర్చుని కప్పు టీ ఆస్వాదించడం లాంటివి చేయొచ్చు. దీంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది. 5 నిమిషాలు చల్లటి షవర్ చేస్తే శరీరాన్ని, మనసును మేల్కొల్పి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బాడీ ఉల్లాసంగా ఉంటుంది.